మేస్త్రీల ఆత్మగౌరవ ధర్నా హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తాపీ మేస్త్రీల ఆత్మగౌరవ ధర్నా నిర్వహించారు. సెంట్రింగ్ కాంట్రాక్టర్లు తాపీ మేస్త్రీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు కార్మిక సంఘాలు నేతలు హాజరయ్యారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంఘీభావం తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల బంద్కు పిలుపునిస్తూ తాపీ మేస్త్రీలకు రేట్లు పెంచాలని మరియు సంక్షేమ బోర్డును ప్రభుత్వం ఆధీనంలోనే కొనసాగించాలని నాయకులు కోరారు. అధ్యక్షులు మిత్రుడు ఐలయ్య గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ప్రముఖులు వెంకటయ్య గారు, దిలీప్ ప్రసాద్ గారు, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా, మరెందరో మంది గ్రూప్ 1 ఆఫీసర్లుగా, గ్రూప్ 2 ఆఫీసర్లుగా, పోలీసు కానిస్టేబుల్గా, పోలీసు ఎస్ఐలుగా ఎంతో మందిని విదేశాలకు పంపించింది. నా దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది, సార్ నా పేరు మానస, నేను అమెరికాలో చదువుతున్నా. అంటే నేను అడిగిన, అమ్మ మీ నాయన ఏం చేస్తాడు తల్లి అంటే, సార్ మా నాయన భవన నిర్మాణ కార్మికుడు సార్ అని చెప్పింది. వేల మంది ఈరోజు గొప్పగా డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఉన్నారు. వందలాది మంది విమానాలెక్కి విదేశాల్లో భవన నిర్మాణ కార్మికుల పిల్లలు చదువుకుంటున్నారు. మిత్రులారా, అలాంటి గొప్ప సంక్షేమ ప్రభుత్వం రాబోయే రోజుల్లో మళ్ళీ రాబోతున్నది. కేసీఆర్ గారి నాయకత్వంలో మీ అందరికీ కూడా తప్పకుండా న్యాయం చేస్తాం. ఇంతకుముందు ఒక అన్న అన్నాడు, సార్ బహుజన, మీరు ఆ రోజు బహుజనలో జరిగిన బరాబర్ తెలంగాణ వాదము, బహుజన వాదము ఇవన్నీ కూడా ఒకటేనని చెప్పి నమ్మి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇదే బహుజనులకు న్యాయం జరగాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిండు మీ బిడ్డ ప్రవీణ్ కుమార్. మిత్రులారా, మీ అందరి ప్రయోజనాల కోసమే మిత్రులారా, మా పెన్షన్ మాకు వస్తుంది. ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా, మీ ఇళ్లలో పుట్టిన బిడ్డగా, మీరు కట్టిన ఇళ్లలో పుట్టిన బిడ్డగా, మీరు తయారు చేసిన బిడ్డగా, మేము మీ ప్రతినిధిగా రాబోయే రోజుల్లో మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మీ అందరికీ న్యాయం జరిగే విధంగా పోరాడతాం. మిత్రులారా, మీరందరూ కూడా మీ గుండెల మీద రాసి పెట్టుకోండి. సెంట్రింగ్ మేస్త్రీలు ఇదే ఇందిరా పార్క్ కాడ ధర్నా నిర్వహించి, ఈ ధర్నాలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏమంటే, ప్రధానంగా కరపత్రం వేసి తాపీ మేస్త్రి హటావో, సెంట్రింగ్ మేస్త్రి బచావో అనేటువంటి నినాదాలు రాసి మధ్యవర్తులు, దళాలు, బ్రోకర్స్ అనేటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. నిజంగా వాళ్ళకి ఇంకిత జ్ఞానం ఉంటే తాపీ మేస్త్రీలు, దళాలు, మధ్యవర్తులు ఎట్లయితారు? ఒకవేళ దళాలు, మధ్యవర్తులు తోటి కార్మికుడు అయితే మరి అతను కూడా అవుతాడు కదా. అంటే వాళ్ళకు సమాజం పట్ల అవగాహన కానీ, తోటి కార్మికుల మీద స్నేహపూర్వకం కానీ ఇవి ఏవి లేకుండా ఓ డబ్బున్నటువంటి అహంకారంతో మాట్లాడినటువంటి మాటలుగా నేను భావిస్తూ ఉన్నా. ఇవాళ తాపీ మేస్త్రి లేకుండా ఇల్లు నిర్మాణం ఎట్లా జరుగుతుంది? వాళ్ళకు వాళ్ళు వీళ్ళని పక్కకు జరిపి తాపీ మేస్త్రి హటావో, సెంట్రింగ్ మేస్త్రి బచావో అంటే తాపీ మేస్త్రి లేకుండా ఇల్లు ఎట్లా నిర్మాణం చేయగలుగుతాడు? అది సాధ్యమవుతుందా? అంటే మేమేమంటున్నాము, 10 రంగాల కార్మికులు కలిసి పనిచేస్తేనే ఒక ఇల్లు నిర్మాణం అవుతుంది. కాబట్టి వాళ్ళ పెట్టుబడిదారీ ఆలోచన విధానం, ఒక ఫ్యూడల్ ఆలోచన మాట్లాడుతున్నటువంటి తీరు, ఇవాళ బడా పెట్టుబడిదారులు మాట్లాడేటువంటి మాటలు ఒక కార్మికుడు, ఒక తోటి సెంట్రింగ్ మేస్త్రి మాట్లాడడం ఇది బాధాకరమైనటువంటి విషయం. మేము 23వ తారీఖు నాడు సమావేశం వేసి, ఆ సమావేశంలో మేము ఒక తీర్మానం చేసినాం. మా మనోభావాలు దెబ్బతిన్నాయి, దీనికి బేషరతుగా ఒక సోదర భావంతో క్షమాపణ చెప్పమని చెప్పినాం. కానీ ఇప్పటికీ 10-15 రోజులు అవుతున్నా కానీ వాళ్ళు ఇంత పట్టించుకోవడం లేదనంటే ఇది అహంకారపూరితమైనటువంటి విధానమే కదా. అంటే ఒక ఫ్యూడల్కు ఉన్నటువంటి లక్షణాలే ఇవి వీళ్ళకున్నాయి. అంటే మీరు సెంట్రింగ్ రంగంలో అందరికి కాకుండా కేవలం బడా కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఇవాళ కించపరిచే విధంగా 100 రూపాయల గుండు దారము, 100 రూపాయల కూలోడు, మేము 20 లక్షలు 30 లక్షలు పెట్టుబడి పెడతాం,
అని మాట్లాడుతున్నారు. వాళ్ళ పెట్టుబడి పెడుతున్నారు, గౌరవిస్తాం కాదంటలేము. కానీ తోటి కార్మికుడికి తీసుకొచ్చేటువంటి పరికరాలను మీద గౌరవం లేదా? పని చేస్తుంటే ఆ వృత్తిని అగౌరవపరిచే విధంగా పనిముట్లు లేకుండా నువ్వు పని ఎట్లా చేయగలుగుతావు అంటే ఇది అహంకారపూరితమైనటువంటి బుద్ధి. ఇది మానుకొని ఇప్పటికైనా వాళ్ళు క్షమాపణ చెప్పకపోతే ఇంకా రాబోయే కాలంలో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మేము ఎల్లుండి 10వ తారీఖు నుండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పన్నులు బంద్ పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇది ప్రధానంగా సెంట్రింగ్ కాంట్రాక్టు బడా గుత్తదారులు అధ్యక్ష కార్యదర్శులు మొదటిగా క్షమాపణ చెప్పాలి. రెండవ అంశం ఏమంటే ఇవాళ వాళ్ళు తాపీ మేస్త్రీలకు సంబంధించి తెలియకుండా వాళ్ళు రేట్లు పెంచుతున్నారు.